గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, రంగంలోకి ప్రధాని నేడు చర్చలు. అర్ధరాత్రి దాటాక వాంగ్చుక్ దీక్ష విరమణ. వింశ చెలరేగే ప్రమాదం ఉందని విరమిస్తున్నానని వెల్లడి. అంతకుముందు ప్రధాని ప్రత్యేక హామీలు, చకచక నిర్ణయాలు, లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు. దానికి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి, తీసేయాలి మొత్తం అందరినీ. దీనిపైన ప్రత్యేక చట్టం చేయాలి. రాష్ట్రాలది కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయం మీదేనే, కాంట్రాక్టులు మీదేనే, అన్నీ మీకేనా. వదిలిపెట్టింది ఒక ఎడ్యుకేషనే కదండి. పేద పిల్లలకు వదిలిపెట్టింది ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. చూడండి, యాక్చువల్గా ప్రశ్నపత్రం లీక్ చేసినోడు మరి ఇంత సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఏమవుతుందో. లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. విద్యార్థులు ఆందోళన ఉధృతం అవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. సోషల్ మీడియాలో వచ్చినాక వార్తలను రాయడము, మీడియా ఇవ్వడం జరిగింది. కానీ అది మొదటి నుంచి అది కూడా ఇవ్వలేదు. అనేక అంశాలున్నాయి. ఉద్యోగాల భర్తీ కావచ్చు, అనేక కార్యక్రమాలు రాష్ట్రాలు, కేంద్రాలు ఆడుకుంటున్నాయి. ఓటు హక్కు ఉన్నటువంటి విద్యార్థులతోటి ఆట ఆడుకుంటున్నాయి. అంటే చూడండి, వాంగ్చుక్ దీక్ష విరమింపజేస్తున్న కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్. కరెంట్ అఫైర్స్ మిత్రులారా, జరిగేటువంటి వార్తను టచ్లో ఉండాలి. లీకులకు చెక్ పెట్టే బిల్లు నేటి కేబినెట్లో నిర్ణయం. సాధ్యమైనంత త్వరలో పార్లమెంట్లో ఆమోదం. అర్ధరాత్రి వీడియో సందేశంతో ప్రధాని మోడీ వెల్లడి. లీకులపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయన్న స్పష్టీకరణ. అది ఎప్పుడు ఉండాలి? అది స్టార్ట్ అయినప్పుడు ఉండాలి. కానీ ఎనీహౌ స్టూడెంట్స్ ఆర్ గుడ్. ఇదే వదిలిపెడితే లాస్ట్కి ఎప్పటికీ పేపర్ లీక్ అవుతూనే ఉన్నది. ఎంతో కొంత పర్సంటేజ్ ప్రకారమైన లీక్ అవుతున్నది. నాకు అర్థమవుతుంది. దీని మీద కార్పొరేట్ వ్యవస్థలలో ఎంతో కొంత, దాంట్లో కొంచెమైనా లీక్ అవుతున్నది. ఓకేనా? థ్యాంక్ యూ.